తెలుగుదేశం పార్టీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. అవును సార్, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ విజయదశమి శుభాకాంక్షలు సార్. చెప్పండి సార్. సో 2 అంశాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి, చిరంజీవి గారి భేటీ ఉంటుందనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. మొదటి అంశం. రెండో అంశం, డిజిటల్ బుక్లో బాలకృష్ణ గారి పేరుని వైఎస్ఆర్సీపీ రాసిందంటూ నిన్న కొంతమంది నాయకులు మాట్లాడారు. సో ఇక వాళ్ళ అధికారంలోకి వస్తే డిజిటల్ బుక్లో ఉన్నటువంటి ఒక్కొక్కల పేర్లు బయటికి తీసి వాళ్ళందరినీ ఏం చేయాలో అది చేస్తారు చట్ట ప్రకారం. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు భేటీ అవుతున్నారు అనే విషయం పైన మాకు కూడా క్లారిటీ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ అయితే తప్పేముంది? చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. చాలా మంది భేటీలు అవుతుంటారు, మాట్లాడుతుంటారు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు భేటీ అయితే ఏం తప్పు ఉంది? ఎక్కడేమి ఉంది? కాబట్టి నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, క్లారిటీ లేదు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఇకపోతే మీరు చెప్పారు కదా డిజిటల్ బుక్ అనేసి, ఎవరి పేరు ఉందంట సార్ దాంట్లో? బాలకృష్ణ గారి పేరు, నందమూరి బాలకృష్ణ గారి పేరు. డిజిటల్ బుక్ ఓపెన్ చేసినటువంటి మరుసటి రోజే విడుదల రజనీ గారి పేరు ఎంటర్ అయింది దాంట్లో. ఇప్పుడు దాని క్లారిటీ ఇచ్చారు వెంకటరెడ్డి గారు. ఎవరో ఒకరు ఇచ్చారనుకోండి, ఎవరో అతను బాధ్యుడే కదా. ఇంకా డిజిటల్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఎంటర్ అయిందని ఓపెన్ చేసి దాంట్లో వైసీపీ నాయకులు దాదాపు 90% మంది ఉంటారు. ఫస్ట్ ఏమో అంతకుముందు బ్లూ బుక్ ఓపెన్ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కొన్ని రోజులకి గుడ్ బుక్ ఓపెన్ చేసేస్తాను నేను అని చెప్పాడు. ఇప్పుడు ఏదో డిజిటల్ బుక్ అంట, దాంట్లో బాలకృష్ణ గారి పేరు రాస్తారంట. బాలకృష్ణ గారి పేరు రామకోటి రాసుకోమనండి, చంద్రబాబు నాయుడు గారి పేరు రామకోటి రాసుకోమనండి, మాకేం ఇబ్బంది లేదు. మేము రెడ్ బుక్ 2 ఓపెన్ చేస్తున్నాం. రెడ్ బుక్ 1 అయిపోయింది. రెడ్ బుక్ 1 అయిపోయింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అని మీకు తెలుసు. మేము రెడ్ బుక్ ఎప్పుడు సీక్రెట్ పెట్టలే. ఏముందిలే రెడ్ బుక్. ఇప్పుడు రెడ్ బుక్ లో రాసిన బోరుగడ్డ అనిల్ హ్యాపీగా గుంటూరులో బ్రహ్మాండంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటే హ్యాపీగా ఉన్నాడు. రేపు పొద్దున టికెట్ కూడా ఏదో పార్టీలో ట్రై చేస్తున్నాడని తెలిసింది, ఎమ్మెల్యే టికెట్. రేపు వాళ్ళు వచ్చిన తర్వాత మీకు రాస్తారు బుక్. ఇప్పుడు రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి అందరూ చూసాం మనం. ఏనేంది, దేవుళ్ళు ఆడుకొని ముక్కుకుంటూ, మూలుకుంటూ, దేక్కుంటూ, పాక్కుంటూ తిరుగుతున్నారు. నా కథ ఏదో చూస్తాను, నీ కథ ఏదో చూస్తాను అన్న వాళ్ళంతా కూడా పిల్లిలాగా అయిపోయినారు. అర్థం కదా? ఒక ఆయన చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. తీరా చూడబోతే నోరు తెరవకుండా పిల్లిలాగా అయిపోయి ఉన్నాడా లేదని కూడా తెలియకుండా పోయినాడు. ఇంకొక ఆయన మెంటల్ కృష్ణ ఆయన చూడు అని చెప్పి ఇట్లా కాలర్లు ఎగిరేసేది ఇట్లా దూకినాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు. బుక్కులు రాసేది మీకు ఒకటికైనా, మాకు తెలియదు బుక్కులు రాసేది. అంటే మా పేర్లందరినీ రామకోటి రాసుకునేసి చూసుకుని సంబరపడటం తప్పించి ఇంకేం ఉండదు. ఇప్పుడు రెడ్ బుక్ 2నా మీది? అసెంబ్లీకి వచ్చే ప్రజాస్వామ్యం, ప్రజా సమస్యల గురించి మాట్లాడే దమ్ములే, ధైర్యంలే డిజిటల్ బుక్ రాస్తాడట. మేము ఆల్రెడీ రెడ్ బుక్ 2 ఓపెన్ చేసినాం. మంచి రోజు చూసి దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. 2029కి ఆ బుక్ తీసుకుపోతాం. 2024 ఎన్నికల్లో రెడ్ బుక్ 1 చూపించాం. అందుకే మాకు 164 వచ్చింది. కానీ ఇప్పుడు రెడ్ బుక్ 2లో వెంకటరెడ్డి గారి పేరు ఇట్లా ఏమైనా ఉంటాయా? మామూలుగా మీడియా ముందు మాట్లాడే వాళ్ళ పేర్లు సార్, మీడియా ముందర మాట్లాడడం తప్పు కాదు, విమర్శించడం తప్పు కాదు. మేము ఎప్పుడు అట్లాంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చేయలేదే. ఈరోజు మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు, నన్ను ఉగ్రవాదిలాగా చూశారు, అదిలాగా చూస్తారు. ఇవి కూడా బేస్లెస్, అవి అర్థం పర్థం లేని మాటలు. కెమెరాలు పెట్టి చూసారంట విజయవాడ నుంచి. కెమెరా పెట్టి ఆయన ఏం చేస్తున్నాడని చూసే బాధ్యత ఇంకో మాకు. పరిపాలన అంతా వదిలేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన అంతా పక్కన వదిలిపెట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో ఏం చేస్తున్నారని చూసేదేనా మా డ్యూటీ. మేము పట్టించుకుని కూడా లేదు. ఇన్వెస్టిగేషన్, సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ ఎవరెవరైతే దొంగలని తేలినారో వాళ్ళందరూ జైలుకు పోయినారు. కోర్టు బెయిల్ ఇచ్చింది, బయట వచ్చాడు. అదేదో మ్యాజిస్ట్రేట్ ముందు 2-3 సార్లు ప్రొడ్యూస్ చేశారు కదా మిథున్ రెడ్డి గారిని. అప్పుడు చెప్పిండొచ్చు కదా, సార్ నాకు మీరు చెప్పినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు, నన్ను ఉగ్రవాది కన్నా ఘోరంగా చూస్తున్నారు, దారుణంగా అవమానిస్తున్నారు చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పకుండా ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్ గెయిన్ చేసి ఏదో సింపతి గెయిన్ చేయడానికి చూస్తున్నాడు. నేను భయపడను, నా చూపిస్తాడు. నీకు ఎవరు భయపడమన్నారబ్బా నిన్ను? మేము నిన్ను చూసి భయపడుతున్నావా? ఏం మాట్లాడు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అరాచకం, నువ్వు చేసిన అక్రమం ఇవంతా పుంగునూరు ప్రజలు మర్చిపోలేదు, రాజంపేట ప్రజలు మర్చిపోలేదు.
రాయలసీమలో సగం సర్వనాశనం అయింది నీ వల్లే నాశనం అయింది నీ పార్టీ. నువ్వు మాకు నీతులు చెప్తే ఎట్లా మిథున్ రెడ్డి? ఆ? నేను ఓపెన్ చెప్తున్నాను సార్, మిథున్ రెడ్డి కుటుంబం ఎటువంటిదంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబము తన చుట్టూ ఉన్న వాళ్ళు కేవలం తన సొంత సామాజిక వర్గం వల్లే తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, పచ్చగా ఉండాలా. ఒక ఎస్సీను, ఒక ఎస్టీను, ఒక దళితుడు తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని కిర్రు చెప్పులు వేసుకుంటే కూడా కింద నుండి పైన చూసే రకం మీరు. వీనికి ఏడ నుండి వచ్చిందిరా